పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో కాల్పుల కలకలం రేగింది. ఎన్సీసీ క్యాంపులో నుంచి గురితప్పి ఇంట్లోకి దూసుకువెళ్లింది బుల్లెట్. వైఎన్ కళాశాల గ్రౌండ్లో ఎన్సీసీ శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఘటన చోటు చేసుకుంది. కిటికీ అద్దాలను చీల్చుతూ ఇంట్లోకి చొచ్చుకువెళ్లింది ఆ బుల్లెట్. ఎన్సీసీ అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లోని వారెవ్వరికీ ఏమీ జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఫైరింగ్ జరిపేటప్పుడు సమాచారం ఇవ్వడం లేదంటున్నారు స్థానికులు. దీంతో ఒకసారి విజువల్స్ మీరు చూడొచ్చు. బుల్లెట్ ఆ తూట గ్లాసు అద్దాలను పగలగొట్టుకుని ఏకంగా ఇంట్లోకి వెళ్ళింది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్డ్. మీరు చూస్తే అదిగో అది ఆ బుల్లెట్, ఆ తూట అదే. పూర్తిగా చూడొచ్చు. ఆ గ్లాసు అద్దాలని పగలగొట్టుకుని లోపలికి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళింది చూడండి ఏకంగా. అదృష్టవశాత్తు ఇంట్లో వాళ్ళు ఎవరు ఆ సమయంలో ఆ టైంలో అక్కడ ఎవరూ లేరు కాబట్టి సరిపోయింది. ఒకవేళ ఉండుంటే వైఎన్ కళాశాల గ్రౌండ్లో ఎన్సీసీ శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. కిటికీ అద్దాలను చీల్చుతూ ఇంట్లోకి వెళ్ళింది ఆ బుల్లెట్. సాధారణంగా ఆ క్యాంప్ జరిగే సందర్భంలో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, లేకపోతే దానికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం చేయాలి.